ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అలాగే అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. ఇది మనిషి యొక్క తత్వం గురించి తెలుసుకోవడానికి మన పెద్దలు వాడేటువంటి సామెత. విస్తరాకు మీద ఏమి లేనప్పుడే చిన్న చిరుగాలికి కూడా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఆ విస్తరాకు మీద ఆహార పదార్థాలన్నీ పెట్టినప్పుడు ఆ బరువు వల్ల అణిగిమణిగి ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనిషి మౌనంగా మారిపోతూ ఉంటాడు. అతను ఎంత ఎదుగుతూ ఉంటే అతనిలోకి అంత మౌనం వచ్చి చేరుతుందన్నమాట. పూర్తిగా ఎదిగిన తర్వాత ఆ ప్రశాంతత తప్ప ఇంకేం ఉండదు అతనికి. ఇంకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తనలో తానే తృప్తి చెందుతున్నప్పుడు బయట ప్రపంచంతో పనేంటి, నా సంతోషానికి నేనే కారణం అవుతున్నప్పుడు ఇంకా ఏంటి బయట ప్రపంచంతో నేను ఇంటరాక్ట్ అవ్వాల్సిన ఏం అవసరం ఏముంది అన్నటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పూర్తి మౌనం అనేది వాళ్ళలోకి వచ్చి చేరుతుంది. ఇన్ అదర్ హ్యాండ్ ఏమీ ఎదగని వాళ్ళ పరిస్థితే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా సరే మీ ఒక వ్యక్తి అతను ఏ స్థాయిలో ఉన్నాడు అని తెలుసుకోవాలంటే చిన్న వాదన పెట్టుకోండి. ఆ ఈగోకి చిన్న గాయం తగిలినట్టు వాళ్ళకి అనిపించిందంటే, అంటే ఆ ఏమి లేని ఇస్త్రాకి చిన్న గాలి తగిలిందంటే ఎలాగైతే ఎగిరిపడుతుందో, వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయి విపరీతమైనటువంటి వాదనలతో, వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో వాగ్వాదాలు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి చెప్పేసేయచ్చు అనమాట ఆధ్యాత్మికంగా అతను ఇంకా ఎదగలేదని. ఉత్త పుణ్యానికి వాళ్ళు వాదనలు పెట్టుకుంటున్నారంటే ఇంకా ఎదగలేని వ్యక్తులు అనమాట. ఈ విషయాలు నేర్చుకోవడంలో తప్పే ఉంది, కానీ నేర్చుకున్నంత మాత్రాన అతను ఎదిగాడని మీరు అనుకోవద్దు. ఆ ఎదుగుదల అనేది వాళ్ళ మౌనాన్ని బట్టి మీకు అర్థం కావాలి. అది మీరు ఆధ్యాత్మికమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పలానా స్వాములు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి విషయాలు చూడండి. అతను ఏ స్థాయిలో ఉన్నాడనేది చూడండి. ఫస్ట్ కనపడిన ప్రతి ఒక్కరిని గురువు గారు అంటూ ఒక ఇదిలోకి మీరు వెళ్ళిపోకూడదు. ఓకేనా? అతను మాట్లాడే తీరును బట్టి అతను వాదిస్తున్నాడా, లేకపోతే ప్రతి చిన్నదానికి అలజడికి గురి అవుతున్నాడా, ఇది అన్నీ ఉన్న ఆక లేకపోతే ఏమీ లేని ఆక అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయితే ఇవాళ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవాళ మనం ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఏమీ లేని ఆకులాగా అలజడి చేయడం, అన్నీ ఉన్న ఆకులాగా మౌనంగా ఉండడం. ఒకవైపు తుఫాను, ఒకవైపు ప్రశాంతత. ఈ రెండు ఇవ్వగలిగేటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఎలాగంటే మన 27 నక్షత్రాల్లో కొన్ని రా ఎనర్జీ ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయన్నమాట. అవి ఇటుకరాళ్ళ లాంటివి. ఇటుకరాళ్ళ కుప్ప మీకు ఇస్తే వాటితో జనాల యొక్క తలపగల కొడతారా ఇసిరేసి, లేకపోతే దాంతో ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా అనేది పూర్తిగా మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి రా ఎనర్జీ ఇచ్చేటువంటి నక్షత్రాల్లో ఒకటి ఆర్ద్ర నక్షత్రం. నేను పెద్ద కిరాతకులైనటువంటి ఒక క్రిమినల్స్ చార్ట్స్ చూసినప్పుడు, సీరియల్ కిల్లర్స్ చార్ట్స్ చూసినప్పుడు, అలాగే యోధుల యొక్క చార్ట్స్ చూసినప్పుడు, పెద్ద మాఫియా డాన్లు యొక్క చార్ట్స్ చూసినప్పుడు, వైలెంట్ టెర్రరిస్టులు లాడెన్ లాంటి వాళ్ళ చార్ట్స్ చూసినప్పుడు ఆర్ద్ర యొక్క ప్రామినెన్స్ అనేది ఉంది ఆ చార్ట్స్లో.
అత్యంత క్రూరమైన మనుషులు, వీళ్ళు మనుషులు కాదురా మృగాలే వీళ్ళు అనుకునేటువంటి లక్షణాలు ఇవ్వగలిగే నక్షత్రం ఆర్ద్ర. అలాగే శంకరాచార్యుల వంటి ఒక ఆధ్యాత్మిక తుఫాను సృష్టించి శాశ్వతంగా మన యొక్క సంస్కృతిని ప్రక్షాళన చేసేటువంటి నక్షత్రం కూడా ఆర్ద్ర. అలాంటి శంకరాచార్యుల వంటి వారిని ఇచ్చిన నక్షత్రం కూడా ఆర్ద్రనే. ఈ రెండు విషయాలు మీరు చూసుకుంటే ఎంత వ్యత్యాసం కనపడుతుందో మీకు అర్థమవుతుందా? ఒకవైపు పూర్తిగా యానిమల్స్, పూర్తిగా వైలెంట్ ఎనర్జీ, ఒకవైపు పూర్తిగా ఆధ్యాత్మిక ఎనర్జీ, ఒకవైపు తీవ్రమైనటువంటి తుఫాన్ లాంటి అలజడి, ఒకవైపు తుఫాను ఆగిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రశాంతత. ఈ రెండు కూడా ఈ ఆర్ద్రాలో ఉన్నాయి. పర్టిక్యులర్గా వీళ్ళు ఫలానా ఇది ఈ నక్షత్రం ఇలా ఉంటుంది అని చెప్పడానికి కాకుండా దీంట్లో 100 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. తీవ్ర స్థాయికి తీసుకెళ్ళగలదు, మౌనం తీవ్ర స్థాయికి వెళ్ళిపోగలదు, మీ యొక్క కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోగలదు. మౌనం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే సమాధిలోకి వెళ్ళిపోతారు, మీ కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే పూర్తి వినాశనానికి వెళ్ళిపోతారు. ఈ రెండింటినీ ఇవ్వగలిగేది ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర నక్షత్రం ఒక తీక్షణ నక్షత్రం అన్నమాట. చాలా పదునైన నక్షత్రం. పదునైన నక్షత్రం అంటే అక్కడికి ఏదైనా మృదువైన గ్రహం చేరిందంటే దాని యొక్క కారకత్వాలు చీలిపోతాయి, చెడిపోతాయి. ఇది దారుణ నక్షత్రం అని కూడా అంటారు. అక్కడ ఉన్నటువంటి గ్రహాలలో ఏదైతే ఉందో ఆ కారకత్వాల్లో వైపరీత్యాలను కూడా చూపించగలిగేటువంటి నక్షత్రం. అంత ఎనర్జీ అన్నమాట. ఒక తుఫాను మీ చేతి బాడీలో ఉన్నట్టు అన్నమాట ఆర్ద్ర అంటే. ఆ శక్తి మీ బాడీలో మీ చేతిలో ఉన్నట్టు. అది ఏ విధంగా టర్న్ అవుతుంది ఏంటి అనేది మీ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. చెప్పాను కదా, పెద్ద పెద్ద నేరస్తులు, సీరియల్ కిల్లర్స్ లాంటి చాట్స్లో కూడా ఆర్ద్ర ప్రామినెన్స్ ఉంది. అలాగే పూర్తిగా దేశ చరిత్రని, మన సంస్కృతిని ప్రక్షాళన చేసినటువంటి శంకరాచార్యులు కానీ ఇంకా రామానుజాచార్యులు లాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల చాట్లు కూడా ఆర్ద్ర నక్షత్రమే. ఇది ఆర్ద్ర యొక్క ఖ్యాతి అనమాట. అంటే ఏదైనా ఇవ్వగలిగేటువంటిది, ఎటైనా ఏ డైరెక్షన్లోకైనా తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఆర్ద్ర నక్షత్రానికి ఉంది. రుద్రుడు దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. సర్వనాశనం చేసి అంత ఉగ్రత్వంతో మొత్తం దేవతలందరినీ పనిష్మెంట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసి మౌనంగా మర్రి చెట్టు కింద కూర్చొని దక్షిణామూర్తి అయిపోయాడు. ఎంత వైలెన్స్ క్రియేట్ చేయగలిగాడో అంత ఉత్కృష్టమైనటువంటి మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో చెప్పగలిగాడు. అంత వైలెన్స్ చేసిన వ్యక్తి ఇంత ఆధ్యాత్మిక శక్తిని కూడా చూపించగలిగాడు. ఇది ఆర్ద్రాలో మీరు చూడవచ్చు. అంటే వ్యత్యాసం అనేది బాగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఇంత నేరం చేశాడా, ఇంత అమాయకంగా ఉన్నాడు, వీడు దొంగతనాలు చేశాడా, ఇంత పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, వీడు ఇంత మేధావా, వీడు ఇలా కనపడతాడు కానీ వీడు మాట్లాడితే మామూలుగా ఉండవురా, వీడు చాలా తెలియగలడు, బయటకు కనపడ్డ వీడు. ఇవన్నీ ఆర్ద్ర వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయి ఈ మాటలు. ఆర్ద్ర యొక్క జంతువు కుక్క. ఆర్ద్ర యొక్క పక్షి క్రౌంచ పక్షి.
అన్నం పెట్టిన వారికి వాళ్ళ కట్టుబడి నిబద్ధతతో పనిచేసి వాళ్ళని ఆ విశ్వాసంతో ఉండేటువంటి జీవి కుక్క. అలాగే క్రౌంచ పక్షి తనను కట్టుకున్నటువంటి జోడి ఏదైతే ఉందో జీవితాంతం లాయల్గా ఆ రెండు పక్షులు కలిసి బతుకుతాయన్నమాట. క్రౌంచ పక్షుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక పక్షి ఆడమ్మగా కలిసి ఉన్నాయంటే అవి జీవితాంతం అలాగే ఉంటాయి. ఒకవేళ తన తోడు పోయిందంటే అవి కూడా ఎక్కువ రోజులు ఉండలేవు, ఉన్నంతకాలం కూడా సింగిల్గా బాధపడుతూ ఉంటాయన్నమాట. రామాయణం మొదట్లో ఆ క్రౌంచ పక్షుల యొక్క బాధను చూసే వాల్మీకి ఒక శ్లోకాన్ని చెప్తాడనమాట. రామాయణానికి మొదలవడానికి కారణం ఆ క్రౌంచ పక్షులే. అంటే క్రౌంచ పక్షులు నిబద్ధతకి మారు రూపం అన్నమాట. కుక్క మరియు క్రౌంచ పక్షులు ఈ విశ్వాసానికి నిబద్ధతని సూచిస్తాయన్నమాట. నిబద్ధత అనేది ఈ ఆర్ద్రా వారి జీవితంలో ఒక ట్యాగ్. లాయల్టీ అంటే అక్కడ ఆర్ద్రాలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వీళ్ళు లాయల్ పర్సనా డిస్లాయల్ పర్సనా అనేది చెప్పేయచ్చు. లాయల్టీ అనేది వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఒక ట్యాగ్, నిబద్ధత. రుద్రుడిని విశ్వదేవతలు సృష్టించినప్పుడు ఆయన వెళ్ళి బ్రహ్మ యొక్క తల నరికేసిన తర్వాత ఆ విశ్వదేవతలు అయ్యో పొరపాటు చేశాము, ఈ సృష్టి కార్యక్రమాన్ని మనం అనవసరంగా ఈ రుద్రుడిని పంపించి ఇలా చేశాము అని చెప్పి వాళ్ళు రిగ్రెట్ అయ్యి రుద్రుడిని వదిలేస్తారనమాట. ఇది వాళ్ళ జీవితంలో ఒకటి చూడొచ్చు. వాళ్ళు ఎవరైతే కన్నారో, వాళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళకి వ్యతిరేకం అవుతారు ఆర్ద్ర వాళ్ళు. వాళ్ళతో విభేదాలు వస్తాయి ఆర్ద్ర వారికి. అలాగే ఆర్ద్ర వారికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా ప్రొఫైల్లో ఒక పేరు ఉంటుంది, ఒక ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఒక పేరుతో పిలువబడతారు, ఇంకొక ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఇంకొక పేరుతో పిలువబడతారు. 3-4 చోట్ల 3-4 పేర్లు, 2-3 పేర్లు. అలాగ పేరు వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఇచ్చిన పేరుని కాకుండా తన సొంత సెలక్షన్తో పేరు పెట్టుకునే అలవాటు కూడా ఈ ఆర్ద్ర వారికి ఉంటుంది. అలాగే పైకి నార్మల్గా కనపడుతూ వెనకాల ఎన్నో ఆలోచనలు ఉన్నటువంటి లక్షణం. అంటే పూర్తి వ్యత్యాసం, బయటకు కనిపించేదానికి పూర్తి వ్యత్యాసంగా అంతరంగంగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఎప్పుడు కూడా. ఇది మంచివాళ్ళు అవ్వచ్చు, లేదా దొంగల యొక్క లక్షణం కూడా అవ్వచ్చు. దొంగ యొక్క లక్షణం కూడా ఇలా మోసం చేయడమే. కాబట్టి ఆర్ద్రాలో 2వ పాదం చోర, తస్కరాంశ అంటారు అన్నమాట. ఆర్ద్ర 2వ పాదంలోకి చంద్రుడు వెళ్తే అది మకర రాశిలోకి వెళ్తుంది, నవాంశలోకి. అంటే అది 8వ భావంలోకి వెళ్ళిపోతుంది. చంద్రుడు ద్వితీయాధిపతి, మిథునం నుంచి ద్వితీయాధిపతి. అలాగే 12లో ఉచ్చ పొందుతాడు. మొత్తం మీద మీరు 2, 12, 8 యాక్టివేట్ అవుతాయి. 2, 12, 8 యాక్టివేట్ అయినాయి అంటే 2 ధనాంశ, 8, 12 చోర, దొంగతనాన్ని సూచిస్తాయి. సాధారణంగా ఆరుద్ర 2లో ఉన్న వాళ్ళకి ఈ చోర లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా చంద్రుడు ఉంటే, ఇంకా రాహు ఉన్నా కూడా. ఇలాగా చంచలత్వం ఉన్నటువంటి గ్రహాలు తీక్షణమైనటువంటి ఆరుద్రాలకు వచ్చినప్పుడు ఇలాంటి బ్యాడ్ యాంగిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
ఇది ఇంతకుముందే చెప్పాను, ఇది తీక్షణ నక్షత్రము. దీన్ని దారుణ నక్షత్రం అని కూడా అంటారన్నమాట. వైపరీత్యాలు కూడా వస్తాయి ఆరుద్ర నక్షత్రం. అలాగే ఆరుద్రలో రుద్రుణ్ణి వైద్యుడిగా కూడా చెప్తుంది ఋగ్వేదం. తాను ఆయుర్వేద మూలికలు ఎప్పుడూ కూడా తన బొడ్లో కట్టుకొని తిరుగుతూ ఉంటాడని రుద్రుడి గురించి చెప్తుంది వేదం. వాళ్ళలో ఈ వైద్య లక్షణాలు కూడా ఉంటాయి. ఆయుర్వేద వైద్య లక్షణాలు కూడా ఆరుద్రలో ఉంటాయి. వీళ్ళు పూర్తిగా సైంటిస్టులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కంప్లీట్గా ఒక యానిమల్స్ లాంటి మనుషులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కంప్లీట్గా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చేటువంటి లక్షణాలు వీళ్ళల్లో ఉన్నాయి. అవి ఆ గ్రహాలు ఎటువంటి గ్రహాలు ఉండి అక్కడ ప్రభావాన్ని సూచిస్తున్నాయి అనేది ఆ గ్రహాలను బట్టి వాళ్ళ యొక్క కర్మను బట్టి ఉంటుందన్నమాట. దేవతలందరూ అమృతవాలు సోమపానం చేసి భోగాల్లో మునిగి తేలుతూ ఉంటే రుద్రుడు మాత్రం వాళ్ళకి వ్యతిరేకమైన చోట్ల తిరుగుతూ ఉంటాడు. వ్యతిరేకమైనటువంటి వస్తువులతో వ్యక్తులతో తిరుగుతూ ఉంటాడు. ఆరుద్ర యొక్క లక్షణం కూడా మీరు చెప్పొచ్చు. ఎవరైతే మీరు కాదు అన్నారో మీ పిల్లలు, ఆరుద్ర పిల్లలు మీకుంటే, ఎవరితో అయితే మీరు తిరగొద్దన్నారో, ఎవరైతే మీరు వద్దు అన్నారో వాళ్ళని వెంటేసుకొని తిరుగుతారనమాట. రెటమతం అంటారు కదా, ఈ రెటమతం అనేది ఆరుద్రలో ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి వైపరీత్యాలు అలాగే అద్భుతమైనటువంటి లక్షణాలు కూడా ఆరుద్రలో ఉన్నాయి. ఆరుద్ర యొక్క మొదటి పాదం ధనుసులోకి వెళుతుంది. అలాగే రెండవ పాదం ఇందాక చెప్పాను, అది తస్కరాంశ, అది మకరంలోకి అష్టమభావంలోకి వెళుతుంది. అలాగే మూడవ పాదం కుంభరాశిలోకి వెళుతుంది. నాలుగవ పాదం మీనరాశిలోకి వెళుతుంది అన్నమాట. వీటిలో ఛాలెంజింగ్ ఏదంటే రెండవ పాదం. అలాగే మూడవ పాదాన్ని కూడా ఉగ్రాంశ అని చెప్పి అంటారన్నమాట. అక్కడ కొన్ని గ్రహాలు ఉంటే ఆ ఉగ్రత్వాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఆరుద్ర యొక్క లక్షణాల్లో కొంత భాగం అన్నమాట. ముందు మనం ఈ లగ్నాల గురించి మాట్లాడుకునేటప్పుడు మరిన్ని లోతైన విషయాలు ఆరుద్ర గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆరుద్ర యొక్క వృక్షం అగరు చెట్టు, జంతువు కుక్క, పక్షి క్రౌంచ పక్షి. ఇది తీక్షణ నక్షత్రం లేదా దారుణ నక్షత్రం అని చెప్పి అంటారు. ఆరుద్ర యొక్క సింబలు మనిషి యొక్క తల. ఆరుద్రలో మరొక లక్షణం కూడా ఉంది. ఆరుద్రలో నరనారీ లక్షణాలు కూడా ఉన్నాయి. మగవాళ్ళలో ఆడ లక్షణాలు ఇవ్వగలిగే నక్షత్రం ఇది. అలాగే ఆడవారిలో మగ లక్షణాలు ఇవ్వగలిగేటువంటి లక్షణం ఈ నక్షత్రానికి ఉంది. అంటే వాళ్ళు ఆడపిల్లగా పుట్టిన నడక కానీ వాళ్ళు తీరు కానీ మగవాళ్ళకి ధీటుగా ఉంటుంది. అలాగే మగవారిగా పుట్టినా కూడా ఆ ఎమోషనల్ డెప్త్ అనేది ఆడపిల్లల్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళలో. సేమ్ టైము ఆరుద్రకి కన్నీటి బొట్టు సింబల్. కన్నీటి బొట్టు అంటే ఆరుద్రలో ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహ కారకత్వాల వల్ల మీరు ఖచ్చితంగా ఏడుస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారన్నమాట. ఆరుద్ర ఖచ్చితంగా మీకు ఏడుపు ఇస్తుంది. ఖచ్చితంగా మీ చార్ట్లో ఆరుద్ర లగ్నం కానీ, ఆరుద్రలో 2-3 గ్రహాలు ఉండడం కానీ, సూర్య చంద్ర లాంటి గ్రహాలు, పెద్ద పెద్ద గ్రహాలు అక్కడ ఉన్నాయంటే దాని ప్రామినెన్స్ అనేది ఉందంటే ఖచ్చితంగా జీవితంలో విపరీతమైన ఆ తుఫాన్కి వెళ్ళిపోతారు. ఏడుపు అనేది ఆ గ్రహాలు ఇస్తాయి అన్నమాట. ఇది చెప్తూ ఉంటారన్నమాట. ఇలాగ ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే చంద్రుడు, తర్వాత బుధుడు, ఆ తర్వాత
శుక్రుడు లాంటి కోమలమైనటువంటి నక్షత్రాలు. ముఖ్యంగా చంద్రుడు చంచలత్వాన్ని కలిగి ఉన్నాడనమాట. ఆ చంచలత్వం ఉన్నటువంటి నక్షత్రం ఈ తుఫాన్లోకి వచ్చి పడిందంటే అసలు చాలా విపరీతమైనటువంటి ధోరణి వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శివార్చన ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు శివార్చన చాలా తప్పనిసరిగా చేయాలి. శ్రీ రుద్రం ఎప్పుడైనా ఆరుద్ర నక్షత్రం రోజు వినడం చాలా మంచిది. ఏ గ్రహం ఉందో, బుధగ్రహం అయితే బుధవారం రోజు, శుక్రగ్రహం అయితే శుక్రవారం రోజు, అలాగే సోమవారం అయితే చంద్రుడైతే సోమవారం రోజు ఖచ్చితంగా శ్రీరుద్రం వినడం చాలా మంచిది. రుద్రాక్ష ధారణ కూడా, దానికి తగ్గటువంటి రుద్రాక్షలు ధరించడం కూడా ఈ ఆరుద్రకి బాగుంటుంది. ముఖ్యంగా శివార్చన అనేది చాలా ముఖ్యం. ఆరుద్ర యొక్క దేవత భైరవుడు. అంటే జంతువు కుక్క కాబట్టి భైరవుడిని కంట్రోల్ చేయగలిగే దేవత కాలభైరవుడు. అంటే కుక్కను వాహనంగా చేసుకున్నాడంటే ఆరుద్రాన్ని నేను కంట్రోల్ చేయడానికి ఉన్నాను అని భైరవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు కానీ, ఆరుద్ర లగ్నం వారు కానీ, ఆరుద్రలో 2-3 ప్లానెట్లు ఉన్నవాళ్ళు కానీ భైరవాష్టకం అనేది చేయడం చాలా మంచిది. కాలభైరవునిది కవచం కానీ, అష్టకం కానీ, కాలభైరవ క్షేత్రాలను దర్శించడం కానీ ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. ఇవి ఆరుద్రలో ఉన్నటువంటి ఒక కొన్ని నేను చెప్పిన ఆయన దాంట్లో ఉన్నటువంటి లక్షణాల్లో కొన్ని విశేషాలు అన్నమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం లగ్నాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ ఆనందాన్ని పంచుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు చేస్తే నేను ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాను. ఇది ఆరుద్ర యొక్క విశేషాలు. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య అద్భుతమైన విషయాలతో మళ్ళీ ఇంకొక వీడియోలోకి వస్తాను. అంతవరకు నాకు సెలవు ఇవ్వండి. జై శ్యామ, జై మా కాళీ.